మనము ఈరోజు రహస్య రాకడ కొరకు ఎట్లా మనము సిద్ధపడాల. రహస్య రాకడ అంటే ఏంటో మరి చాలా మందికి తెలిసి ఉంటదని నేను తలుస్తున్నాను. చాలా సార్లు నేను చెప్పాను రహస్య రాకడ గురించి. కాబట్టి మరి అది ఎట్లా ఉంటది, ఏమన్నా మనకి దేవుడు చెప్పాడా ఎప్పుడు వస్తుంది? ఆయన యొక్క సూచనలు చెప్పారు గాని ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుంది అనేది మనకి తెలియదు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36 చదువమ్మా. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చూసారా, తండ్రికి మాత్రమే తెలుసు గాని ఇంకా ఎవరికి తెలియదంట. మత్తయి 24:44 కూడా చదువమ్మా. అండర్లైన్ చేసుకోండి అమ్మా. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మళ్ళొకసారి చదవమ్మా. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మెలకుగా ఉండుడి, సిద్ధముగా ఉండుడి. మెలకు కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు రెండవ రాకడ అంటే మేఘాల మీద యేసయ్య తన దూతలతోటి భక్తులతోటి రావడం అందరూ చూస్తారు. అది కాదమ్మా, రహస్య రాకడ ఎట్లా ఉంటది? ఇప్పుడు స్క్రీన్ మీద వస్తుంది రహస్య రాకడ. తల్లి కూతురుతోటి మాట్లాడుతుంటది, కూతురు ఎదిరిస్తుంటది, ఆ లోపలే వాళ్ళ తల్లి మాయమైపోద్ది. తండ్రి అడుగుతుంటాడు పిల్లోన్ని, ఈరోజు ఆదివారం రారా చర్చికి అంటే, డాడీ నేను నా ఫ్రెండ్స్ తోటి ఈ వారం నేను గడుపుతాను, నెక్స్ట్ వీక్ వస్తాను నేను అని చెప్తుంటారు. ఇది మొదటి నుండి చూపించమ్మా కొంచెం. ఎట్లా ఉంటది రహస్య రాకడ, ఎట్లా ఉంటుందో చూడండి. ఎంత క్షణంలో బాయపడిపోతారో చూడండి. సరే, అక్కలు మాత్రం అక్కడ మిగిలిని వెళ్ళిపోయారు. Lord, what's happening? Where did they go? Lord, don't leave me, please. We're not getting to the church fast enough. I'm running as fast as I can. The rapture's already happened. It's too late. We've been left behind. God, please come back. Come get me. Don't leave me here. Baby, you need to get your life right. I don't want you left here when the Lord comes to take his people home. Mama, nobody believes in all that. One day you'll wish you did. Mama? Oh my God. This is the rapture and I had to leave sin alone. It was pulling me down. You made the right choice, baby. When Jesus comes to take his children in the sky, you don't want to be left behind. Keep walking with Jesus Christ. Thank you, Lord. Your mercy endures forever. Sarah? Where did you go? Please, don't leave me. And the trumpet shall sound, and the dead in Christ shall rise. Lord, why did I get left behind? Why? The time is now. Turn your heart. Turn your life. There is hope in these pages. Look up. Oh, they just disappeared? Where did they go? Son, come on, let's go to church. Dad, I told you. I'm gonna hang with my homeboys tonight one last time. Then I'm gonna give my life to the Lord. I got time. Daddy, where are you? Daddy, I've been left behind. చూసారమ్మా, కొడుకుని అడుగుతున్నాడు చర్చికి రారా అంటే, వచ్చే వారం వస్తాను నేను, ఈ వారం నేను నా ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళతో నేను గడుపుతానని చెప్తుండగానే వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. రాకడొచ్చింది, వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. డాడీ 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 అని ఏడుస్తున్నాడు. వస్తుందా తిరిగి? వస్తాడమ్మా. అట్లా ఉంటది రహస్య రాకడ అంటే. సడన్ గా కన్ను రెప్ప పాటున మాయమైపోతారు. అది ఇప్పుడు
రెండవ రాకడ ముందు ఇది జరగబోతుంది. పరిశుద్ధులందరినీ దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. దానికోసము మరి మనము సిద్ధపడాల. ఆ రాకడ గురించి మనకి ఆ సూచనలు చెప్పాడు అంతే, కానీ ఎప్పుడు వస్తుంది అని చెప్పలేదు. కుమారుని కూడా తెలియదంట, తండ్రికి మాత్రమే తెలుసు. ఎంత వాళ్ళు బట్టలు అట్లా వదిలేసి వెళ్ళిపోయారేంటి? వాళ్ళకి మహిమ శరీరము దేవుడిస్తాడు. ఆ శరీరాలు గాల్లో తేలిపోయి ఆకాశంలోకి క్షణంలో వెళ్ళిపోతారు. ఇంకా మరలా నా కొడుకు ఎట్లాగా, నా కూతురు ఎట్లాగా, నా బిడ్డలు ఎట్లాగా అని తలంచడానికి కూడా ఛాన్స్ లేదు. అట్లా ఉంటదమ్మా. మరి అది ఇప్పుడు ఆ రీతిగా మనము సిద్ధపడాల. అన్ని చూపిస్తున్నాడు దేవుడు మనకి. రెండవ రహస్య రాకడ ఎట్లుంటుందో చాలా మంది ఇప్పుడు చూసుంటారు. ఇది రహస్య రాకడ అంటే. మాట్లాడుతుంటారు, రెప్పపాటున వెళ్ళిపోతారు. దానికోసం ఎంత సిద్ధపడాలమ్మా. ఎందుకు పాపము తీసేసుకోండి అని వాక్యము ఎందుకు చెప్తుంది? మన హృదయం ఎట్లుంటది? ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చేది చూడండి. మన హృదయంలో ఏమేమి ఉంటాయి కొన్ని మాత్రం వాళ్ళు చూపగలిగారు. కానీ ఈ హృదయం అనేది నేను ఎన్నోసార్లు ఒక్కొక్క హృదయం గురించి మరి ఒక్కొక్క వారం తీసుకున్నాను. ఆ మెసేజెస్ ఉన్నాయి అని అనుకుంటున్నాను. మీకు కావాలంటే అప్పుడు సాక్ష్యాలు చెప్పారు. వాళ్ళ హృదయంలో ఈ యొక్క జంతువులు వెళ్ళిపోవడము కూడా కొంతమంది సాక్ష్యాలు చెప్పారు. ఈ హృదయంలో జంతువులు ఏంటమ్మా? మధ్యలో ఉన్నటువంటి వాడెవడు? సాతానుడు. మన హృదయము క్రీస్తు లేని హృదయం ఇట్లా ఉంటదంట. అయితే హృదయంలో జంతువులు ఉంటాయా అని మీరు అనుకోవచ్చు. హృదయంలో జంతువులు కాదు కానీ జంతు స్వభావాలు ఉంటాయి. ఏంటి? నెమలుంది. నెమలంటే గర్వానికి సూచన. మాట వినరు, చెప్పనవసరం లేదు, నన్నేమి దిద్దనవసరం లేదు. మేమేం చిన్నపిల్లలమా? మాకు తెలీదా? మేము చర్చికి వెళ్ళడం లేదా? మా పాస్టర్లు మాకు చెప్పడం లేదా? ఇవన్నీ మీరు చెప్పాలా మాకు అని ఎదిరించేటువంటి గర్వము అనేటువంటి చీకటి మనలో ఉంటది. పాము స్వభావము, అక్కడ పాము కనిపిస్తుంది అంటే పాము స్వభావం ఉంటది. అంటే ఎవరన్నా ఏమన్నా అంటే బుస్ అని లేస్తారు, కోపం వచ్చేస్తుంది. ఈ మాట అన్నది అని పగ తీర్చుకుంటారు. దేవుడు అన్నారు, పగ తీర్చుకొనుట మీ వంతు కాదు, నా వంతు. మీకు ఎవరైనా నష్టం చేయొచ్చు, మీ పేరు పాడు చేయొచ్చు, మీ దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఉండొచ్చు, ఆస్తుల్లో మీకు నష్టం కలిగించవచ్చు. అందుకనే పగబట్టుకొని నీ హృదయంలో ఆ పగ ఉందంటే గాన నీ హృదయంలో పెద్ద ఘట సర్పం ఉంది అని. అసమాధానముగా నువ్వు ఉన్నట్లయితే, వాళ్ళు ఇట్లా చేశారని 10 మందికి చెప్పుకుంటూ నువ్వు నీతిమంతురాల్లాగా నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ప్రయత్నించినట్లయితే, మరి ఆ పగ కీడు నీలో ఉన్నట్లయితే నీ హృదయంలో ఏముంది? ఘట సర్పం ఉందని గ్రహించుకోవాల. ప్రార్థించినప్పుడు దేవుడు అది తీసేస్తాడు. ఒక అమ్మాయికి నేను ప్రార్థన చేస్తుంటే ఫోన్లో చేస్తున్నానమ్మా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త చూపిస్తున్నాడు నాకు ఆ అమ్మాయిని. ఫోన్లో ప్రార్థన చేస్తుంటే ఊగి 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 కింద పడిపోయి పాములాగా తిరుగుతుంది వాళ్ళ ఇంట్లో. మీరు చూసారో లేదో, నేను చాలా చూశాను ఇట్లాంటి.
పాములాగా తిరుగుతుంది రూములో. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఘట సర్పము నువ్వు నజరేయుడైన యేసు నామమున ఈ అమ్మాయిని వదులు అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి నోరు ఇట్లా తెరిసింది. నోట్లో నుండి పెద్ద పాము వెళ్తుంటే గర్ గర్ గర్మని అట్లా శబ్దం వస్తుంది. ఆ అమ్మాయి చెవులకి అట్లా శబ్దం వచ్చి నోట్లో నుండి ఒక ట్యూబ్ వెళ్ళిపోతుంటే ఎట్లా ఉంటది, అట్లా ఉందని చెప్పింది. మరి అది సత్యమా కాదా? హృదయంలో పాములు ఉంటాయా ఉండవా? ఏమా, పాము స్వభావం అన్నమాట. అట్లా ఆ చిరుతపులి ఉంది అంటే క్రూరత్వము. క్రూరంగా పిల్లల్ని కొడతారు, క్రూరంగా హింసిస్తారు, భర్తని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. కొంతమంది అయితే భర్తల్నే కొడతారు. ఏమా, ఒక అమ్మాయి, నేను ఒక చోట స్త్రీల కూటం తీసుకుంటున్నాను. స్త్రీల కూటం అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి ఏడుస్తుంది, భయంకరంగా ఏడుస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు, ఏమైంది, ఇంట్లో పోట్లాడుకున్నారా, ఇంట్లో మీ భర్త ఏమన్నా నిన్ను తిట్టాడా లేతే నిన్ను కొట్టాడా అని అంటే, లేదా ఆంటీ నేనే కొట్టాను ఆంటీ నా భర్తని. ఎట్లా కొట్టావమ్మా నీ భర్తని అంటే, కర్ర తీసుకొని కొట్టాను ఆంటీ అంట. ఊరుకున్నాడంటే మొత్తం మత్తుగున్నాడంటే, నేను డబ్బులు దాచిపెట్టుకున్న డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయి తాగేసి వచ్చి పండుకున్నాడు. ఇంకా నాకు కోపం వచ్చింది, అందుకనే ఇంకా మత్తుగున్నాడు కదా అని చెప్పి కర్ర తీసుకొని బాధ వదిలిపెట్టిందంట. ఏమా, వాక్యం విన్న తర్వాత దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు చెప్పానమ్మా, దయ్యం పట్టింది మీ భర్తకి, తాగుడనే దయ్యం పట్టింది, ఆయనకి తెలీదు, ఆయన కంట్రోల్లో లేడు. సాతానుడు ఏం చెప్తాడో అది చేస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసి ఆ దయ్యం పోయేటట్టుగా చూసుకోమ్మా. కొడితే కర్ర పెట్టి కొడితే సాతానుడికి దెబ్బ తగులుద్దా? ఆయనకి తగులుద్ది, సాతానుడి తగులుద్దా? కాబట్టి భర్తల్ని కొట్టడం, వాక్యం వింటుంటారు కానీ ఏమి కూడా లోపలికి వెళ్ళదు. ఎందుకు? ఆ గర్వపు సాతానుడు లోపల ఉన్నాడు. అందుకనే మనం ఎప్పుడు పశ్చాత్తాపడతామో వెంటనే ఆ మధ్యలో నిలబడుకున్నటువంటి వాడు మొట్టమొదట బయటికి వెళ్ళిపోతాడు. దాని తర్వాత అన్ని స్వభావాలు బయటికి వెళ్ళిపోతాయి. ప్రార్థన చేస్తుంటే, ఫోన్లో ప్రార్థన చేస్తుంటే ఒక అమ్మాయి చెప్తుంది, వాళ్ళ భర్త చెప్తున్నాడంట, అమ్మా ఏంటి నాలో నుండి ఏనుగు ఆకారం వెళ్ళిపోతుంది, పాము ఆకారం వెళ్ళిపోతుంది, మరి ఇంకా రకరకాల జంతువులు వెళ్ళిపోతున్నాయి అంట ఆయనలో నుండి. ఒక నల్లటి ఆకారం వెళ్ళిందంటే మనకు అదేంటో తెలియదు కాబట్టి అది ఏమి స్వభావం అని తెలియపరచబడ్డానికి తెలియచేయడానికి దేవుడు ఆ స్వరూపం ఆ యొక్క ఆకారంలో వెళ్ళిపోతుంటాయి. పామాకారంలో, నెమలాకారంలో, ఏనుగా. కొంతమంది ఏనుగంటే ఎంత స్టబన్గా ఉంటారంటే మొండితనం. నన్ను మాట ఎందుకన్నారు, నేను తినను అన్నమో, ఎన్ని రోజులైనా అట్లా పండుకొని ఏడుస్తా ఉంటారు ఒక్క మాట అన్నందుకు. భర్త నన్ను ఇట్లా అంటాడా అని అన్నం తినకుండా, అది ఏంటి లోపల ఏముంది? ఏనుగు స్వభావమో. అమ్మో ఎంత బలంగా ఉంటుందో తెలుసా? ఎంత మంది తెచ్చినా గాని, నోటి దగ్గర పెట్టినా గాని ఇసిరు కొడతారు అంతే. ఏం స్వభావం అమ్మ? ఏనుగు స్వభావం. అది స్టబర్నెస్, మొండితనము. చూసారా? మాట్లాడను అంటే సంవత్సరాల తరబడి మాట్లాడరు. భార్య భర్తలు ఒకే ఇంట్లో ఉంటుంటారు గాని వాళ్ళిద్దరు కూడా, ఎవరో సేవకుడు చెప్తున్నాడు, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు,
ఇంట్లోనే ఉంటున్నారు, పిల్లలు ఉంటున్నారు, కానీ భార్యాభర్తలు మాట్లాడుకోరంట. ఏదన్నా ఉంటే పిల్లలకి చెప్తారు. అక్కడ టిఫిన్ పెట్టాను మీ నాన్ని తినమను అని చెప్తారు. అన్నీ ఉంటాయి, కానీ ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు సంబంధం ఉండదు. ఎవరున్నారు వాళ్ళిద్దరి మధ్యన? ఇదిగో ఈ నల్లటోడు ఉన్నాడు, మాట్లాడనీయకుండా అసమాధానం. మన దేవుడున్న గృహాల్లో సమాధానం ఉంటది. తగ్గించుకొని, ఒకళ్ళు పొరపాట్లు జరగచ్చు, కోపం రావచ్చు, మీ భర్తను ఏదో ఒకటి అనొచ్చు. వెంటనే నువ్వు క్షమాపణ అడిగి సరి చేసుకున్నప్పుడు ఆ సాతానుడు అక్కడి నుండి పోతాడు, రాడు. ఆ స్వభావం ఉండదు. మానవుని హృదయము ఘోరమైన వ్యాధి గలది. అందుకనే ఎప్పుడు కూడా ఇట్లాంటి స్వభావం పెట్టుకొని ఈ జంతువులతోటి ఆ హృదయము నింపబడి నువ్వు నీళ్లలో మునిగి తేలితే అవన్నీ పోతాయమ్మా. రక్షణ లేకుండా బాప్తిసం తీసుకుంటే అట్లా ఉంటది. ఆ స్వభావాలన్నీ అట్లాగే ఉంటాయి. చూసారా? మొట్టమొదట రహస్య రాకడికి నువ్వు ఎట్లా ఉండాలా? రక్షణ పొందాలా. ఈ స్వభావాలన్నీ నీలో నుండి తీసేసుకోవాలా. రక్షణ పొందాను అని చెప్పుకుంటా ఉంటారు, కానీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయినా గాని వాళ్ళకి రక్షణ ఉండదు. రక్షణ అంటే ఏంటంటే బాప్తిసం తీసుకున్నాము అని అదే రక్షణ అనుకుంటున్నారు. కాదమ్మా, నీ హృదయములో నుండి ఈ స్వభావాలు వెళ్ళిపోవాలా. ఆ క్రూరత్వం వెళ్ళిపోవాలా, సోమర్తనం వెళ్ళిపోవాలా, తిండిబోటుతనం వెళ్ళిపోవాలా, కంట్రోల్లో ఉండాలా. ఒకటే తిని 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 నిద్రపోయి ఇంకా పనులు చేసుకోవడానికి కూడా శక్తి ఉండదు. నీ శరీరమే నీకు భారం అయిపోతుంది. అవన్నీ ఆ స్వభావాలన్నీ అక్కడ మేకపోతో ఏదో ఉంది. అది వ్యభిచారానికి గుర్తు, జారత్వానికి గుర్తు. చూడమ్మా, పెళ్లి కాకముందే కన్యత్వాన్ని పోగొట్టుకోవడము. సాతానుడు ఏమని చెప్తాడు? ఒక్కసారి పాపం చెయ్యి, ఒక్కసారి చాలు. ఏంటి? ఆ ఒక్కసారి నీకు ప్రశస్తమైంది తీసేసుకోవాల. దొంగ దోచుకుంటారు. ఎంత మంది పోగొట్టుకొని ఏడుస్తున్నారు. ఎవరికి చెప్పాలా? ఎవరికి చెప్పాలా? నా జీవితంలో ఇట్లా జరిగింది, ఎవరికి చెప్పాలా? అది ఒక్కసారి తప్పు చేస్తే గాన అది నిన్ను వదిలిపెట్టదు. నిన్ను గిల్టీగా ఫీల్ అయ్యేటట్టుగా చేస్తాడు సాతానుడు. ఎప్పుడు నువ్వు పాపివి, ఇదిగో నిందిస్తుంటాడమ్మా. నిందించే మనసాక్షి, నింద ఆ నిందకి తట్టుకోలేక ఎంత మంది బావుల్లో పడి చచ్చిపోయారు, చెరువుల్లో పడి చచ్చిపోయారు. ఏసై దగ్గరికి వెళ్తే గాన ఆయన నిన్ను తన పవిత్రమైనటువంటి రక్తంలో కడిగి ఎన్నడూ నువ్వు పాపము చేయనటువంటి దానిగా చేస్తాడు. నువ్వు ఒప్పుకో. దావీదు మహారాజు పాపం చేసినప్పుడు ఒప్పుకున్నాడు. గ్రంథంలో రాయబడి అందరూ కూడా చదువుతున్నారు. ఆయన ఏమి సీక్రెట్ గా దాచిపెట్టలేదు. నేను ఇంత భక్తి కలిగినోడిని కూడా నేను పడిపోయాను, పశ్చాత్తాపడ్డాను, దేవుడు నన్ను క్షమించి మళ్ళీ వాడుకున్నాడు. అది మనకి మాదిరి. చూసారా? ఏంటంటే భక్తి, ఎంత భక్తి కలిగి ఉన్నా గాని నువ్వు పడిపోయే ఛాన్స్ ఉందమ్మా. పడిపోయే ఛాన్స్ ఉంది. బాప్తిసం తీసుకున్నానంటే దేవుడు గుర్తేసుకుంటానంటే ఇక్కడ సాతాను నవ్వుతా ఉంటాడు. నువ్వు గుర్తేసుకోగానే అయిపోయిందా? నీ హృదయంలో నేను కూర్చొని ఉన్నాను, అది నీకే తెలీదు. ఎంత మోసగాడు సాతానుడు. మోసపోవద్దమ్మా. ఆ యొక్క స్వభావాలన్నీ నీలో నుండి వెళ్ళిపోతేనే ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. ఆ స్వభావాలు ఉంటే గాన నువ్వు విడువబడే గుంపులో ఉంటావు.
ఎన్ని సంవత్సరాలైంది? నీ కోపం మీద నీకు జయముందా? కనీసం నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? క్షమాపణ అడుగుతున్నావా? ఎట్లంటే అట్లా నీ ఇంట్లోనే ఎవరిని పడితే అట్లాగా తిడుతుంటావు, విసుక్కుంటావు, ఏ మాట అంటే ఆ మాట అంటావు, మర్యాద లేకుండా, పెద్ద చిన్న లేకుండా మాట్లాడతావు, నోటికి తాళము లేదు. ఎవరున్నారు లోపల? జాగ్రత్తగా ఉండాలమ్మా. కొంతమంది చెప్తారు, ఆంటీ నేను మారు మనసు పొందాను కానీ పడిపోయాను ఆంటీ. ఏంటమ్మా నీ రక్షణని దేనికి అమ్మేసుకుంటున్నావో? దేనికి అమ్మకూడదు. రక్షణ పొందాము, సేవ చేస్తున్నాను ఆంటీ, సండే స్కూల్ తీసుకుంటున్నాను ఆంటీ. ఏం చెప్తున్నావమ్మా? సండే స్కూల్ తీసుకుంటున్నాను ఆంటీ. కానీ ఆంటీ మధ్యలో ఒక అబ్బాయి కనిపించాడు ఆంటీ. ఆ అబ్బాయి అంటే నాకు భలే ఇష్టం వేసింది ఆంటీ. నేను కాదు, ఆ అబ్బాయే నా దగ్గరకు వచ్చి అడిగాడు ఆంటీ. సరే అన్నాను. ఇంకా మొహమాట పడ్డాను. ఎవరమ్మా అబ్బాయి? క్రైస్తవుడా, హిందువా, అన్యుడా? అన్యుడా ఆంటీ. ఏమా సండే స్కూల్ టీచర్ వన్ నువ్వు చెప్తున్నావు, రక్షణ పొందానని చెప్తున్నావు, ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? అమ్మేసుకున్నావా? ఎప్పుడైతే నువ్వు అమ్మేసుకున్నావో గ్రుడ్డితనం నీకు వచ్చేస్తుంది. సాతానుడు వెంటనే ముసుకేసేస్తాడు నీకు. ఆత్మీయ విషయాలు నీ లోపలికి వెళ్ళడు. లోపల వాడు కూర్చుంటాడు. అప్పుడు నువ్వేమంటావు? నేను రక్షణ పొందాను, ఆయన్ని కూడా నేను మార్చుకోగలను. నువ్వే పడిపోయావు, ఇంకా ఆయన్ని నువ్వేం మార్చుకుంటావమ్మా? మొట్టమొదట్లో బాగానే ఉంటారు, చర్చికి కూడా వస్తారు. ఎన్నో ఇట్లాంటివి జరిగినాయి. ఆంటీ నేను నమ్మాను ఆంటీ, ఆయనే వచ్చి నన్ను అడిగాడా అంటే, అడిగితే నువ్వు ఎవరివి ఏంటి, నేను దేవుడి చిత్తం చెయ్యాలని నీ నోట్లో నుండి రాలేదా ఆ మాట? నువ్వు చెప్పావా? ఒక్క మాట నువ్వంటే నాకు ఇష్టం అనగానే పడిపోయావా? అంటే నీ భక్తి పునాది ఇసుక మీద నువ్వు భక్తిని కట్టుకుంటున్నావు. లోతైన పునాది ఉంటే ఎట్లాంటి వరదలు వచ్చినా, ఎట్లాంటి శోధనలు వచ్చినా నువ్వు నిలబడతావు. చూసారా మోసము? ఎంత రక్షణ పొందానని చెప్తూ ఆఖరికి చూస్తే ఎంత మంది నీకన్నా చిన్నోళ్ళకి నువ్వు అమాదిరి చూపించావు. సంఘంలో అమాదిరైపోయింది. అందరేమంటారు? సండే స్కూల్ టీచర్ అని చెప్పింది కదా, మా పిల్లల్ని పంపిస్తున్నాం, ఇప్పుడు చూస్తే అన్యోన్యం చేసుకుంది అంటారా? అనరా? ఏమా? కాబట్టి సాతానుడు ఎవరిని ఎట్లా పడగొట్టాలో సైన్య సమూహము మన వెనకాల ఉంటాడంట సాతానుడు. రక్షణ పొందానని చెప్తున్నావు కదా, నిన్నెట్లా పడగొడతానో చూడు. వాడి ఏజెంట్స్ ని పంపిస్తుంది. 24 గంటలు వాళ్ళని చూస్తుండు, గమనించు, శోధించు, తలంపులు పెట్టు. అందరి సినిమాలో ఒక అమ్మాయి రక్షణ పొందింది. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్తుంది, అంటే నిద్ర పట్టడం లేదు, భయం వేస్తుంది, భయం భయం భయము. అదేంటమ్మా రక్షణ పొందాను? రక్షణ పొందాను ఆంటీ అంతే చెప్తుంది, గాని పొందాను సాతానుడికి స్థలం ఇచ్చానని మాత్రం చెప్పడంలా. అదేంటమ్మా నువ్వేం చేసావు? ఎక్కడికన్నా వెళ్ళావా? ఏమన్నా తిన్నావా? సెల్ ఫోన్ ఏమన్నా చూసావా? అట్లా ప్రశ్నలు వేయాల వాళ్ళని, అప్పుడు దాకా బయటికి రారు. అవునంటీ, సెల్ ఫోన్తో నేను సెల్ ఫోన్ చూశాను ఆంటీ. అంటే ఏం చూసావమ్మా సెల్ ఫోన్లో? మా ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ సినిమాలు చూస్తున్నారు, వాళ్ళందరూ ఎదురుగుండా నేను చూస్తే బాగోదని చెప్పి నేను హాస్టల్కి వచ్చి తీశాను ఆంటీ, చూద్దాం అసలు ఏంటో అని. నువ్వు రక్షణ పొందావు,
సినిమాలు చూడకూడదు, నాటకాలు చూడకూడదు, సీరియల్స్ చూడకూడదు అని నీకు ప్రక్కన చెప్తానే ఉన్నారు కదా. ఒంటరితనంగా నువ్వెప్పుడు ఉంటావు అప్పుడు శోధిస్తాడమ్మా నిన్ను. నువ్వు చేయరాని కార్యాలు చేయడానికి సాతానుడు నిన్ను ప్రోత్సహిస్తాడు, ఫోర్స్ చేస్తాడు. ఇంటికి వచ్చింది, తలుపులేసుకుంది, హాస్టల్కి వచ్చింది, ఎవరు లేరు. చూద్దాం మా ఇంట్లో వాళ్ళు ఏంటి ఇంత ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారని చెప్పి సెల్ ఫోన్ ఆన్ చేసిందంట. ఏదో సినిమా మరి. అక్కడ చూసి వచ్చిన సినిమా కొట్టిందో ఏం చేసిందో ఇంకా మొదలేసిందంట, అంతే, ఆపలేదు. చూసారా, ఎప్పుడైతే ఆ బటన్ నొక్కిందో అప్పుడే సాతాను వచ్చేసాడు. ఇంకా ఎంత అలవాటు అయిపోయిందంటే ఎప్పుడెప్పుడు నేను ఒంటరిగా ఉంటాను, ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్తాను, ఎప్పుడెప్పుడు సినిమా చూస్తాను, ఒకదాని తర్వాత ఒకటి సినిమా చూడడమే సరిపోయింది ఈ అమ్మాయికి. ద్వారం తెరిసింది బారుగా, సాతాన్లు అన్ని చీకట్ల అమ్మాయిలోకి వచ్చేసి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఒకవైపు అయ్యో నేను రక్షణ పొందాను, అయ్యో నేను తప్పు చేస్తున్నాను, అయ్యో ఎట్లాగా నేను అనే భయం పట్టుకుంది. తప్పకుండా నేను నరకానికి వెళ్ళిపోతాను. చూసారా, ఒక్క బటన్ నొక్కితే చాలమ్మా. నువ్వు సమయం ఉన్నప్పుడు ఏమి నొక్కుతున్నావు, ఆ సెల్ ఫోన్ లో ఏ బటన్ నువ్వు నొక్కుతున్నావు, ఇది నొక్కకూడదు అని తెలిసింది కూడా, ఇవన్నీ మంచి బూతు సినిమాలు, ఇది నేను చూడకూడదు, నాకు వివాహం కాలేదు, ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు ఇప్పుడు, ఇవి చూడకూడదు. వాళ్ళు డబ్బులు తీసుకొని వేశ్యల వల్లే వాళ్ళు ఆ సినిమాల్లో యాక్ట్ చేస్తారు. అదంతా నీకెందుకమ్మా? ఎత్తబడే గుంపులో ఉంటావా? అపవిత్రత, ఎంత అపవిత్రత వచ్చేస్తుందో చూడండి. మొదటి పేతురు మొదటి అధ్యాయము 13 నుండి 16 వరకు చదువమ్మా. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూసారా, మన దేవుడు పరిశుద్ధుడు. అది వరకంటే అజ్ఞానంగా నువ్వు చేసావు, పర్వాలేదు. ఏసై దగ్గరికి వెళ్ళినప్పుడు తెలియక చేశాను ఏసయ్య, నాకు రక్షణ లేదు కాబట్టి నేను చేశాను అని చెప్పి నువ్వు వెళ్ళి ఆయన పాదాల మీద పడినప్పుడు ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళని పరిశుద్ధపరుస్తాడు. మరలా లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూడడానికి వీలు. అయితే సాతానుడు వచ్చి పాతవన్నీ గుర్తు చేస్తూ మళ్ళా తిరుగు, మళ్ళా ఆనందించు, వాటి యందు నువ్వెంత పోగొట్టుకుంటున్నావు. ఈ సెల్ ఫోన్ లో పాపం ఎట్లా చేయాలో అన్ని కూడా A to Z అక్కడ చూపిస్తుంటారంట. ఒక అమ్మాయి చెప్తుంది, ఆంటీ యూట్యూబ్ లో చూసి నేను నేర్చుకున్నాను ఆంటీ అని చెప్తుంది. చూసారా, అవి కూడా దాంట్లో ఉన్నాయంట. మరి ఎట్లా నొక్కిందో ఎట్లా వచ్చిందో ఏంటో తెలియదు. సాతానుడు నీ చేయిని అట్లా తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడు నీలోకి ఆశ వచ్చినప్పుడు అసలు ఏముంది అని ఒక నీకు అట్లాంటి తెలుసుకోవాలా అనేటువంటి మనసు, ఊరికే తెలుసుకుంటానంతే, ఊరికే చూస్తా,
ఊరికనే ఏంటమ్మా ఊరికనే? నీకు ఏంటి సంబంధం? అసలు ఆ చోటుకి వెళ్ళొద్దు, అది ఓపెన్ చెయ్యొద్దు. మొట్టమొదట దేవుడు చెప్పాడు ఆ పండును తినద్దు. వెళ్ళి పట్టుకోవడం ఎందుకు పండుని? ఏమా? కాబట్టి పండు తినద్దంటే అక్కడికి వెళ్ళగానే సాతానుడు తనకి కంటికి ఇంపుగా చేసేసాడంట. సెల్ ఫోను ఇంపుగా అయిపోతుంది. రక్షణ పొందిన వాళ్ళు పడిపోతున్నారమ్మా. ప్రీచర్స్, బోధకులు పడిపోతున్నారు. ఆశ్చర్యమా అమ్మా? బోధకులు పడిపోతున్నారు. చూస్తున్నారు, ఆ సెల్ ఫోన్ చూస్తున్నారు. ఒక్కసారి ఓపెన్ చేస్తే ఇంకంతే. ఒక్క పండు ఒక్కసారి తిన్నది అంతే, అయిపోయింది. ఎంత జాగ్రత్తగా ఉండాలా? నేను పరిశుద్ధుడను. ఆయన సహించలేడు. అపవిత్రత మనలోకి వస్తే ఆయన సహించలేడు. అపవిత్రత ఎట్లొస్తుందమ్మా? కుళ్ళు, కక్ష, కపటము, కోపము ఇదొక రీతిగా వస్తుంది. సెల్ ఫోన్ ద్వారా వస్తుంది. ఏంటో గబుక్కున సెల్ ఫోన్ తెరుస్తా. ఎందుకు వెళ్ళావమ్మా? అసలు అనుకోకుండా నేను నొక్కేశాను ఆంటీ. ఇంకొక రీతిగా దేవుడు ఒక అమ్మాయికి ఎట్లా సహాయం చేశాడంటే, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, నా నంబర్ ఆ అమ్మాయి దగ్గర లేదు. అమ్మాయి చాలా కష్టాల్లో ఉందంట. మరి ఇంట్లో వాళ్ళందరూ, అత్తగారు, భర్త తరపోళ్ళు, వాళ్ళందరూ ఈ అమ్మాయికి వ్యతిరేకంగా ఉండి ఈ అమ్మాయిని ఎట్లన్నా ఒక మీటింగ్ పెట్టి ఈ అమ్మాయిని ఒక్కొక్కటి అడగాలని చెప్పి వాళ్ళు ప్లాన్ వేసుకుంటున్నారంట. ఆ అమ్మాయికి తెలీదు నా నంబర్ ఏంటో. ఏడుస్తుంది. ఎట్లా ప్రభువా, నాకెవరున్నారు, నాకు సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి ప్రభువా అని ఆ ప్రార్థన చేసుకుంటుంటే ఎవరికన్నా ఫోన్ చేద్దామని చెప్పి ఊరికే టక నొక్కిందంట. అది నాకు వచ్చింది ఆ నంబర్. నాకు వచ్చి ఏంటమ్మా, ఎవరమ్మా అని అడుగుతుంటే, ఆంటీ నేను చాలా కష్టంలో ఉన్నాను ఆంటీ, నా కోసం ప్రార్థన చేయండి ఆంటీ, నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టి నన్ను నిజంగా ఒక్కొక్కటి అడగాలని వాళ్ళు అనుకుంటున్నారు ఆంటీ, నేనేం చేయాలో నాకు తెలియడం లేదా అంటే అని చెప్తుంటే, నా నంబరు నీకెవరిచ్చారు, నాకు తెలియదు అంటే మీ నంబరు ఊరికి అట్లా నొక్కితే మీ దగ్గరకు వచ్చిందా అంటే అని చెప్తుంది. చూడమ్మా, అప్పుడు నేను ఒక వాక్యము అమ్మాయికి చెప్పాను. ఇర్మియా 1వ అధ్యాయము 19వ వచనం చదువమ్మా. 18 నుండి చదువమ్మా. యూదా రాజుల యొద్దకు కాని, ప్రధానుల యొద్దకు కాని, యాజకుల యొద్దకు కాని, దేశ నివాసుల యొద్దకు కాని, ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు కాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. అమ్మా, ఈ వాక్యము నువ్వు చదువుకో. నిన్ను ఇనుప స్తంభంగా, ఇత్తడు గోడలాగా చేస్తాడంట. నీకేం అపాయం కలగదు. ఎంతమంది మీ చుట్టూ ఆ పంచాయతీ పెట్టి నిన్ను ఏమి చేసినా గాని నీకు భయం ఉండదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. నీతో యుద్ధము చేతురు గాని
నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. అబ్బా, ఎటువంటి వాక్యము! అప్పుడు ఈ వాక్యం చెప్పి బలపరిచినప్పుడు అమ్మాయి చాలా సంతోషించింది. తర్వాత మళ్ళా ఆ పంచాయతీ అయిన తర్వాత మళ్ళా నాకు ఫోన్ చేసింది. ఆంటీ, నిజంగా దేవుడు నాకు తోడుండి ఎవ్వరు కూడా ఏమి కూడా నన్ను అనలేకపోయారు ఆంటీ. నేను జవాబు చెప్పినప్పుడు వాళ్ళందరూ నోరు మూసేశారు. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించగలడు. సెల్ ఫోన్ లో ఫలాని నంబరు నొక్కు అని. సాతానుడు కూడా నిన్ను ఫలాని నంబరు నొక్కు. ఎవరో ఒక అమ్మాయి ఫలాని నంబరు ఏదో తోచలేదంట, నంబరు నొక్కిందంతే. ఎవరికి వెళ్ళింది? ఒక మూర్ఖుడు చేతిలో పడింది అమ్మాయి. అంతే. చాటింగ్ అని పాపంలో పడి తన్ని పాడు చేసే వరకు పాడు చేశాడు, ఇంకెళ్ళిపోయాడు. అంతే. ఎట్లా ఉంటున్నావమ్మా? ఏ రీతిగా నువ్వు సెల్ ఫోన్ వాడుకుంటున్నావు? ప్రార్థన చేసి నువ్వు తెరిచినప్పుడు నీకు జవాబులు వస్తాయి. దేవుడు సహాయం చేస్తాడు. నేనే ఆశ్చర్యపోయానమ్మా. నా నంబరు దేవుడు నిజంగా ఇది ఆశ్చర్యంగా ఉంది నాకు అని చెప్పాను అమ్మాయికి. చూసారా, మరి మన దేవుడు పరిశుద్ధుడు. ఆ హృదయంలో ఉన్నటువంటి వాడిని నువ్వు పడగొట్టాగా. ఆంటీ, సాతానుడు శోధిస్తున్నాడా ఆంటీ? సాతానుడు చేశాడా ఆంటీ? నిజంగా నాకు సాతానుడు భలే నన్ను మోసం చేస్తున్నాడా ఆంటీ అని చెప్పొద్దమ్మా. సాతానుడికి మించిన యేసయ్య నీకున్నాడు. మొరపెట్టు. ఆయన నీ మొర ఆలికిస్తే ఆ సాతానుడి మీద ఒక్క వెలుగు పడితే మొత్తం వెళ్ళిపోతాయి, పారిపోతాయి. కాబట్టి నువ్వు ఎట్లుండాలమ్మా? జాగ్రత్తగా ఉండాలా. నీ రక్షణని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఓపిక కలిగి సిద్ధంగా ఉండాలా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుండి చదువమ్మా. 7, 8. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. కాబట్టి సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి. ఓపిక కలిగి, ఏంటి ప్రభువా ఇన్ని కష్టాలు అని నువ్వు అనుకోవచ్చు. దేవుడు అంటున్నాడు, ఓపిక పట్టు, నేను పిలుచుకుంటాను నిన్ను, ఓపికతో ఉండు. మరి ఎట్లాగా వ్యవసాయకులు ఎట్లాగా వర్షం కొరకు కోత కొరకు ఎట్లా కనిపెట్టుకొని ఉంటారో అట్లా కనిపెట్టుకొని ఉండు. ప్రభు రాకడ సమీపించున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. ఓపిక పోగొట్టుకోవద్దమ్మా. ఎప్పుడు నాకు కష్టాలేనా, కష్టం మీద కష్టమేనా, నష్టం మీద నష్టమేనా, ఓపిక కలిగి ఉండు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు సహాయం చేస్తాడు మనకి. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక ఆఖరికి చూసుకొని మనం ముగించుకుందామమ్మా. 12వ అధ్యాయము 14 నుండి 17 వరకు చదువమ్మా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు
అపవిత్రులై పోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందకోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు. ఓకే, కాబట్టి ఇది మరొకసారి మీరు చదువుకోండమ్మా. జాగ్రత్తగా మనము పరిశుద్ధత లేకుండా ప్రభువుని మనము చూడలేమంట. చేదైన వేరు ఏమన్నా నీలోకి వస్తుందేమో, చూసారా, లోకాశలు నీలోకి వస్తున్నాయేమో. చేదైన వేరు. నువ్వు జాగ్రత్తగా మెలకువగలిగుండి కనిపెట్టు, ఓపికతో కనిపెట్టు, మెలకువగలిగుండు, సిద్ధపడి ఉండు. ఇప్పుడుకి దేవుడు నీతో మాట్లాడి ఉండింటాడు. సమాధాన పడవలసిన వాళ్ళతో సమాధాన పడు, ఏం పర్వాలేదు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. నాలో తప్పు లేదు, నేను బాగానే ఉన్నానని హెచ్చించుకున్నట్లయితే తన్ను తాను తగ్గించుకొని వాడైపోతాడు. కాబట్టి నువ్వు ఎవరితో ఏ రీతిగా నువ్వు సరి చేసుకోవాలో దేవుడు నీకు నేర్పిస్తాడమ్మా, సహాయం చేస్తాడు. వాక్యములో ఏమనుందంటే మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. యోబు 36:22 చదవమ్మా. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? చాలు, ఆయన పోలిన బోధకుడెవడు? నీకు చక్కగా బోధిస్తాడంట. నువ్వు ఎంత మొద్దుదానివైనా సరే. ఏమా, నాకు చదువు లేదాంటి అనద్దు. చదువు లేకపోయినా గాని నీకు ఆయన బోధిస్తాడంట. చదువున్న వాళ్ళు ఎట్లా గ్రహిస్తారో అట్లాంటి జ్ఞానము, గ్రహించే జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. చదువు లేనటువంటి వాళ్ళు ఎంతగా దేవుడు వాడుకున్నారమ్మా. చదువు లేనటువంటి వాళ్ళనే ఎక్కువ వాడుకోగలడు దేవుడు. చూసారా, ఎందుకంటే వాళ్ళకి లోక జ్ఞానము, చదువు జ్ఞానము లేదు. కాబట్టి దేవుడు ఏం చెప్తే అది 100% నమ్మేస్తారు. చదువు లేనోళ్ళు. చదువున్న వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, ఇదట్ల ప్రభు అదట్ల ప్రభు అని సొంత జ్ఞానాన్ని కలుపుతారు, కల్తీ చేసేస్తారు. కానీ దేవుడు జ్ఞానము లేకుండా ఉండడం అది చాలా అపాయకరం. లోక జ్ఞానం లేకపోయినా పర్వాలేదు. ఏమా, నువ్వు దేవుడి జ్ఞానం కోసం అడుక్కో. దేవుడు అన్నాడు జ్ఞానం తక్కువగా ఉంటే, నువ్వు కొంతమంది డబ్బులు లేక చదువుకోలేకపోయారేమో, కానీ వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇస్తాడు. లోక జ్ఞానము, పరసంబంధమైన జ్ఞానం గురించి యాకోబు చెప్పాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుండి చదువమ్మా. 13 నుండి 15 వరకు చదువమ్మా. మీలో జ్ఞాన వివేకములు కలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపవలని కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. చూసారా, ఈ లోక సంబంధమైన జ్ఞానము దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నదంట.
ఆ చూడండి, లోకరీతిగా ఎన్ని డిగ్రీలన్నా సంపాదించచ్చు, రక్షణ లేకపోతే వాళ్ళకి ఏ జ్ఞానమో, సొంత జ్ఞానము, లోక జ్ఞానము, దయముల జ్ఞానంతో దయ్యం వాడుకుంటది వాళ్ళని. 16వ వచనము, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే రెండవ జ్ఞానం ఉంది చూడండి, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారునైనను లేనిదియునై ఉన్నది. చూసారా, పై నుండి వచ్చు జ్ఞానం ఇదమ్మా. మనలో ఇవన్నీ ఉన్నాయా పరీక్షించుకుందాము. సులభంగా చెప్పినప్పుడు నువ్వు లోబడుతున్నావా? ఏమా, పైనుండి వచ్చిన మొట్టమొదట జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదంట. జ్ఞానము, పవిత్రమైన జ్ఞానము నీకుందా? మన దేవుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు. ఓపికతో కనిపెట్టు, మెలకువ కలిగి ఉండు, రహస్య రాకడ కొరకు సిద్ధపడు, నీకున్న రక్షణని జాగ్రత్తగా కాపాడుకో. పైనుండి వచ్చి జ్ఞానం కొరకు అడుగు, అది కూడా పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనది. ఇవన్నీ చదువుకోండమ్మా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో మాట్లాడినట్లయితే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ జంతు స్వభావాలు ఇంకా ఏమన్నా దేవుడు చెప్తున్నాడేమో, ఇది తీసేసుకో కుయుక్తిగా. యుక్తితోటి భక్తి చేయొద్దు అని దేవుని బిడ్డలు ఎంతో చెప్తున్నారు. యుక్తిగా మాట్లాడడం, యుక్తిగా పనులు చేయడం, అది దయపుల జ్ఞానము, పవిత్రమైన జ్ఞానము, పరిశుద్ధమైన జ్ఞానము, సులువుగా లోబడే జ్ఞానము. దేవుడు వాక్యం విన్నప్పుడు నువ్వు సులువుగా లోబడిపోవాలా, సాకులు చెప్పద్దు. సిస్టర్, నేను తగ్గించుకుంటే మా భర్త నెత్తికెక్కి కూర్చుంటాడేమో, మా అత్త ఇంకా పట్టలేమో మా అత్తని నేను గాన సారీ చెప్తే గాన, మా కోడలు ఎంత నిందిస్తుందమ్మా నేను గాన క్షమాపణ అడిగితే, ఈ అన్ని సాతానుడు నీ తల్లో పెట్టేస్తాడు. జాగ్రత్తగా ఉండు. వాక్యం తీసి మరొకసారి చదువు. ఇప్పుడు విన్నాయన్ని రికార్డ్ అయిని అవన్నీ పంపిస్తారు. మళ్ళీ చదివి హృదయాన్ని పరీక్ష చేసుకుంటూ మరి సరి చేసుకొని మనం రహస్య రాకడ కొరకు సిద్ధపడదామా? రహస్య రాకడ కొరకు ఎట్లా సిద్ధపడాలా అనేది కూడా మీరు ధ్యానించండి. మీ దేవుణ్ణి అడగండి. అడిగితే దేవుడు కొన్ని విషయాలు మీకు నేర్పిస్తాడు. అది మీరు ఇతరులకు కూడా చెప్పచ్చు. నాలో ఈ తప్పు ఉంది, ఇది తీసేసుకోమని చెప్పాడు, ఇట్లా నన్ను సిద్ధపరుస్తున్నాడు దేవుడు అని చెప్తే ఇతరులు కూడా మరి బలపరచబడతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, సర్వశక్తి కలిగినటువంటి దేవ, రహస్య రాకడ బహు సమీపంగా ఉంది. ఇప్పుడు ప్రభువా, మేము చూసినట్లుగా ఆ పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారు. సగం మంది వెళ్ళిపోయారు. పాస్టర్ గారే ఎత్తబడలేదంట. ఏంటి ప్రభువా, నేను నన్ను తీసుకోలేదని ఏడుస్తా చెప్తున్నాడు. కాబట్టి ఎంతమంది పాస్టర్ అమ్మలు వదిలివేయబడతారు ప్రభువా. వాక్యం చెప్పచ్చు, దాన్ని మేము అనుసరించకపోతే మేము వెళ్ళలేము కదా ప్రభువా. కాబట్టి నా దయగల తండ్రి, రహస్య రాకడ కొరకు ఇంక ప్రభువా సిద్ధపడడానికి సహాయం దయచేయండి. విడిచిపెట్టబడితే అంత్యక్రీస్తు మొట్టమొదట
నులువెచ్చని క్రైస్తవుల్ని పట్టుకుంటాడంట ప్రభువా. నా దయగల తండ్రి, ఇతరులకి మరి చెప్పి వాళ్ళని కూడా మార్చుతారేమో అని చెప్పి ముందు వాళ్ళని పట్టుకుంటాడు. ద్వారాలు మూసివేయబడుతున్నాయి. కృపకాలం ఇంకా అయిపోబోతుంది ప్రభువా. తండ్రి, ఇప్పుడున్న పరిశుద్ధాత్మ దేవుడు అంతగా క్రియ అప్పుడు జరగదంట తండ్రి. మరి ప్రభువా, ఎంత భయంకరం, వినడానికే భయంకరంగా ఉంది. ఇప్పుడు గొర్రె పిల్ల వలె మీరు ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు మీరు కనికరము, ప్రేమ, కృప, క్షమించడం అన్ని ఇప్పుడు జరుగుతాయి. ఆ ద్వారం మూసివేయబడితే కష్టం ప్రభువా. నా దయగల తండ్రి, ముందుగానే ప్రభువా మేము మేల్కోవడానికి సహాయం దయచేయండి. మీరు ప్రభువా యూదా రాజ సింహం వలె ఇప్పుడు గర్జించుసు మీరు రాబోతున్నారు. సింహాసనం మీద కూర్చున్నప్పుడు మొహమాట పడే దేవుడు కాదు తండ్రి. మీరు ప్రభువా మరి న్యాయము తీర్చే దేవుడు. అప్పుడు వరకు మేము పశ్చాత్తాపడకుండా తప్పించుకోగలమా? ఈ దినమే రక్షణ లేనటువంటి ప్రతి బిడ్డ పశ్చాత్తాపడి త్వరగా ఆ ద్వారాల్లో నుండి లోపలికి ప్రవేశించడానికి కృపనిమ్మని ప్రభువా. రక్షణ పొందానని చెప్తూ ఇంకా సాతాను స్వభావాలు వదిలిపెట్టకుండా అట్లాగే ఉన్నటువంటి వారితో మాట్లాడండి ప్రభువా. తీసేసుకోవడానికి కృపనియండి. రాకుడు వచ్చినప్పుడు నేను ఎత్తబడాలి, అదే నాకు కావాలి, అదే ముఖ్యము. ఇవన్నీ ముఖ్యం కాదు. ఈ కోపాలు, పోట్లాట్లు, సాడీలు ఇవన్నీ వదిలేసేటట్టుగా కృప చూపించమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.